హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇప్పుడు నవాబీ సేమియా చేసుకోవడం ఎలానో చూద్దాం. సన్న సేమియాలు తీసుకొని అవి సైడ్కి పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకొని 10 బాదం, 10 జీడిపప్పు, 5 ఇలాచి వేసుకొని మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. మెత్తగా పౌడర్ చేసుకోవాలి. ఈ పౌడర్ని రెండు భాగాలుగా చేసి పక్కకు పెట్టుకోవాలి. ఇంకా హాఫ్లో షుగర్ వేసుకొని గ్రైండ్ చేసి పక్కకు పెట్టుకోవాలి. ఒక ప్యాన్ తీసుకొని 2 స్పూన్స్ నెయ్యి యాడ్ చేసి అది కరిగిన తర్వాత మనం సేమియా తీసుకున్నాం కదా, ఆ సేమియా యాడ్ చేసి మంచిగా వేపుకోవాలి. ఇది గోల్డెన్ కలర్ రావాలి. దీన్ని మనం చిన్నగా స్టవ్ సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి. ఇంకా మిల్క్లో సైడ్కున్న కొన్ని మిల్క్ పక్కన పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ కార్న్ఫ్లోర్ వేసుకొని మంచిగా ఉండలు లేకుండా కలుపుకోవాలి. కార్న్ఫ్లోర్ బదులు కస్టర్డ్ పౌడర్ ఉన్నా వేసుకోవచ్చు 2 స్పూన్స్. ఇది పక్కకి పెట్టుకొని ఇంకొక హాఫ్ లీటర్ స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇంకా సేమియాలో ఇందాక మిక్స్ చేసుకున్న షుగర్ పౌడర్ని వేసి కలుపుకోవాలి. ఈ షుగర్ పౌడర్ వేయడం వల్ల ఈ షుగర్ తొందరగా కరిగి ఈ సేమియాకి బాగా పడుతుంది. ఇందాక వేడి చేసుకున్న పాలల్లో ఈ మనం కలుపుకున్న బాదం షుగర్ పౌడర్ని వేసేయాలి, మిల్క్ని వేసేయాలి. ఈ కస్టర్డ్ థిక్గా అయిన తర్వాత ఒక సేమియాని ఒక బౌల్లోకి తీసుకొని దానిపైన ఈ కస్టర్డ్ని వేయాలి బాగా. ఇది మంచిగా అయిన తర్వాత ఒక లేయర్ మళ్ళీ పైనుంచి సేమియా ఒక లేయర్ వేయాలి. దానిపైనుంచి మనకి ఇష్టం వచ్చిన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసి